నమస్కారం ఫ్రెండ్స్, తెలుగు కెరీర్ హబ్కి స్వాగతం. ఈరోజు ఇండియన్ పాలిటీ నుండి మరికొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాం. ఇప్పటికే పాలిటీ క్వశ్చన్స్తో పార్ట్ 1 అనేది చేయడం జరిగింది. చూడని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే అది కూడా ఒకసారి చూసేయండి. ఈరోజు మొదటి ప్రశ్న, భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ను ఎవరు నియమిస్తారు? ఆప్షన్స్: ఏ ప్రధానమంత్రి, బి పార్లమెంట్, సి రాష్ట్రపతి, డి సుప్రీంకోర్టు. కరెక్ట్ ఆన్సర్ సి రాష్ట్రపతి. రెండవ ప్రశ్న, భారత ఉపరాష్ట్రపతి పదవీ కాలం ఎంత? ఆప్షన్స్: ఏ 4 సంవత్సరాలు, బి 5 సంవత్సరాలు, సి 6 సంవత్సరాలు, డి 7 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ బి 5 సంవత్సరాలు. మనకు ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా కూడా విధులు నిర్వహిస్తారు. సాధారణంగా రాజ్యసభ చైర్మన్ అనగానే మనకు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం 6 సంవత్సరాలు అనేది గుర్తుకొస్తుంది. బ్లైండ్గా ఉపరాష్ట్రపతి పదవీ కాలం కూడా 6 సంవత్సరాలు అనుకొని పెట్టేస్తాం. కానీ ఉపరాష్ట్రపతి పదవీ కాలం 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. మూడవ ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే భావనను మనం ఏ దేశం నుంచి తీసుకున్నాం? ఆప్షన్స్: ఏ అమెరికా, బి బ్రిటన్, సి జపాన్, డి కెనడా. కరెక్ట్ ఆన్సర్ సి జపాన్. భారత రాజ్యాంగంలోని ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనే భావనను మనం జపాన్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. నాలుగవ ప్రశ్న, రాజ్యాంగ పీఠిక రాజ్యాంగంలో భాగమే అని చెప్పి సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పిచ్చింది? ఆప్షన్స్: ఏ గోలక్నాథ్ కేస్, బి బేరుబారి కేస్, సి కేశవానంద భారతి కేస్, డి మినర్వా మిల్స్ కేస్. కరెక్ట్ ఆన్సర్ సి కేశవానంద భారతి కేస్. మనకు 1973 సంవత్సరంలోనే కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు పీఠిక కూడా రాజ్యాంగంలో భాగమే అని చెప్పడం జరిగింది. అలాగే ఇదే కేసులో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ అనే భావనను కూడా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఐదవ ప్రశ్న, రాష్ట్రపతి పైన అభిశంసన ప్రక్రియను ప్రారంభించగల సభ ఏది? ఆప్షన్స్: ఏ లోక్సభ మాత్రమే, బి రాజ్యసభ మాత్రమే, సి పార్లమెంట్లోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, ఆప్షన్ డి సుప్రీంకోర్టు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి పార్లమెంట్లోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. మనకు రాష్ట్రపతిని తొలగించే ప్రక్రియ అనేది లోక్సభ లేదా రాజ్యసభ దేంట్లోనైనా కానీ ప్రారంభించుకోవచ్చు. ఆరో ప్రశ్న, 9వ షెడ్యూల్ అనేది న్యాయ సమీక్షకు లోబడే ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? ఆప్షన్: ఏ గోలక్నాథ్ కేస్, బి కేశవానంద భారతి కేస్, సి ఐఆర్ కోయల్హో కేస్, డి మినర్వా మిల్స్ కేస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఐఆర్ కోయల్హో కేస్. మనకు 2007 సంవత్సరంలో ఐఆర్ కోయల్హో కేసు అనేది రావడం జరిగింది. ఈ తీర్పులో భాగంగానే 9వ షెడ్యూల్లో పేర్కొన్న చట్టాలు కూడా బేసిక్ స్ట్రక్చర్ను ఉల్లంఘిస్తాయి, వాటిని కూడా న్యాయ సమీక్షకు గురి చేస్తాం అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది. ఏడవ ప్రశ్న, రాజ్యాంగ పరిషత్ మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? ఆప్షన్స్: ఏ 299, బి 389, సి 284, డి 395. కరెక్ట్ ఆన్సర్ బి 389.
మనకు ప్రారంభంలో రాజ్యాంగ పరిషత్లో మొత్తం సభ్యులు 389 మంది ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే దేశ విభజన జరిగిందో అప్పుడు రాజ్యాంగ పరిషత్ సభ్యుల్లో కూడా 299కి తగ్గడం జరిగింది. కానీ మన క్వశ్చన్లో రాజ్యాంగ పరిషత్ మొత్తం సభ్యుల సంఖ్య అని అడిగారు, అంతేగాని రాజ్యాంగ పరిషత్లో విభజన తర్వాత ఎంతమంది ఉన్నారని అడగలేదు. 8వ ప్రశ్న, కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ఏ మేర్ లాయర్స్ డాక్యుమెంట్, ఇట్ ఈజ్ ఏ వెహికల్ ఆఫ్ లైఫ్ అని ఎవరన్నారు? ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సి కేఎం మున్షి, డి బిఎన్ రావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మనకు రాజ్యాంగం కేవలం న్యాయపరమైన పత్రం మాత్రమే కాదు, అది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ఒక జీవితాంతం ఉండే వ్యవస్థ అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొనడం జరిగింది. మనకు పాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ అసలు ఈ స్టేట్మెంట్స్ అనేటివి ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తప్పకుండా వీటి నుంచి క్వశ్చన్స్ అనేటివి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 9వ ప్రశ్న, ఆర్టికల్ 368 ప్రకారం రాష్ట్రాల ఆమోదం అవసరమయ్యే అంశం ఏది? ఆప్షన్స్ ప్రాథమిక హక్కులు, బి ప్రాథమిక విధులు, ఆప్షన్ సి రాష్ట్రపతి ఎన్నిక, ఆప్షన్ డి సిటిజన్షిప్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్రపతి ఎన్నిక. మనకు చట్టాలు చేయాలంటే కేంద్రంలో పార్లమెంటే చట్టాలు చేస్తూ వెళ్తుంది, కానీ కొన్ని చట్టాలకు రాష్ట్రాల ఆమోదం కూడా తప్పనిసరి చేయడం జరిగింది. వాటిలో రాష్ట్రపతి ఎన్నిక కానీ, కేంద్ర రాష్ట్ర అధికారాలు కానీ, సుప్రీంకోర్టు హైకోర్టుల నిర్మాణం కానీ, ఇలాంటి అంశాలకు సగం రాష్ట్రాల అనుమతి కూడా తప్పనిసరి చేయడం జరిగింది. 10వ ప్రశ్న, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్ల విలువను నిర్ణయించేటప్పుడు ఏ జనాభా లెక్కలను ఉపయోగిస్తారు? 2011 సెన్సస్, ఆప్షన్ బి 2001 సెన్సస్, ఆప్షన్ సి 1971 సెన్సస్, ఆప్షన్ డి 1991 సెన్సస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1971 సెన్సస్. మనకు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓట్ల విలువ నిర్ణయించడానికి ప్రస్తుతం అయితే 1971 జనాభా మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నాం. 11వ ప్రశ్న, ప్రస్తుతం ప్రాథమిక విధుల సంఖ్య ఎంత? సింపుల్ బట్ ట్రిక్కీ క్వశ్చన్స్. ఆప్షన్స్ ఏ 10, బి 11, సి 12, డి 14. కరెక్ట్ ఆన్సర్ బి 11. మనకు ప్రారంభంలో 42వ రాజ్యాంగ సవరణ 1976 సంవత్సరంలో చేసుకున్నాం. దీని ద్వారా కేవలం 10 విధులు మాత్రమే అప్పుడు చేర్చినాం. కానీ ఎప్పుడైతే 86వ రాజ్యాంగ సవరణ 2002లో తీసుకొచ్చామో అప్పుడు దీనికి ఇంకో విధిని కలుపుకోవడం జరిగింది. దీంతో ఇప్పటికైతే ప్రస్తుతం 11 ప్రాథమిక విధులు అనేటివి ఉన్నాయి. 12వ ప్రశ్న, రాజ్యసభ ఒక మనీ బిల్లును గరిష్టంగా ఎన్ని రోజుల పాటు నిలిపి ఉంచగలదు? ఆప్షన్స్ ఏ 7 రోజులు, బి 14 రోజులు, సి 30 రోజులు, డి 45 రోజులు. కరెక్ట్ ఆన్సర్ బి 14 రోజులు. మనకు తెలుసు మనీ బిల్ అనేది లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. ఫస్ట్ లోక్సభ ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభకు పంపించడం జరుగుతుంది. వన్స్ రాజ్యసభకి వెళ్ళిన తర్వాత
అక్కడ 14 రోజులు మాత్రమే గడువు ఉంటుంది. ఆ గడువులోపు తప్పకుండా ఏమైనా సిఫార్సులు ఉంటే చేసి తిరిగి లోక్సభకు పంపించాలి. 13వ ప్రశ్న, యాంటీ డిఫెక్షన్ లా భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ ద్వారా చేర్చబడింది? ఆప్షన్ ఏ 8వ షెడ్యూల్, బి 9వ షెడ్యూల్, సి 10వ షెడ్యూల్, డి 11వ షెడ్యూల్. కరెక్ట్ ఆన్సర్ సి 10వ షెడ్యూల్. మన 1985 ఆ సంవత్సరంలోనే 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు యాంటీ డిఫెక్షన్ లా అనే చట్టాన్ని మనం తీసుకురావడం జరిగింది. 14వ ప్రశ్న రిట్లకు సంబంధించింది. ఈ కింది రిట్లలో ఏ అధికారంలో ఈ పదవిలో ఉన్నావు అని ప్రశ్నించేది ఏది? ఆప్షన్స్ ఏ మ్యాండమస్, బి కోవారెంటో, సి ప్రొహిబిషన్, డి సెర్ష్యోరరీ. కరెక్ట్ ఆన్సర్ బి కోవారెంటో. 15వ ప్రశ్న, భారత రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా ఏ షెడ్యూల్లో ఉంటుంది? ఆప్షన్స్ ఏ 6వ షెడ్యూల్, బి 7వ షెడ్యూల్, సి 8వ షెడ్యూల్, డి 9వ షెడ్యూల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 7వ షెడ్యూల్. మనకు రాష్ట్ర జాబితా, కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే జాబితాలు ఉంటాయి. దీంట్లో ఉమ్మడి జాబితా 7వ షెడ్యూల్లో పొందపరచడం జరిగింది.